ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎంత చిక్కిపోయినావురా? ఆ పట్టణవాసంలో అడ్డమైన హోటల్ తిండి తిని పూర్తిగా చిక్కిపోయినావు నాయన. అయ్యయ్యో, నువ్వు ఎప్పుడు వచ్చావు మామయ్య? నేను వచ్చాను ఆయన అన్నట్టు మర్చిపోయా. ఆ 50 ఎకరాలు ఇదిగో 50 ఇప్పుడేగా వచ్చాడు. ఎక్కడికి పోతుంది 50 ఎకరాలు? మన దగ్గరగా ఉంటుంది. ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. నువ్వు ఉండు కష్టమని విశ్రాంతి తీసుకొని. ఏం వరాలు, నువ్వు కూడా వచ్చావా? అవును, నేను వచ్చా. నాన్న నా సిగ్గేస్తుంది, లోపలికి వెళ్తా కదా. నీ సిగ్గు వచ్చిందిరా. ఏమా రత్నం, బాగున్నావా బావా? నాకేం బావా, అన్ని సక్రమంగా. వేళ వేళకి ఇంట్లో మిగిలినవన్నీ తిని నున్నగా ఉన్నాడు. వాడికేం తక్కువ కానీ నాయన, నువ్వు వెళ్ళి త్వరగా స్నానం చేసి భోజనానికి రెడీగా. నీకు ఇష్టమైనవన్నీ చేశాను నాయన. చూసావు, నువ్వు వెళ్ళి అన్నయ్యకి ఏం కావాలో చూడు. అత్తయ్య గారు నేను నీవా? వాడి బట్టలు ఏమైనా ఉంటే ఇస్త్రీ చేయపో. చేరకు బాబు, చేరకు. నా బుద్ధి కదూ. వదినా, నువ్వా సూర్య? బాగున్నావా? బాగానే ఉన్నాను వదిన. నీ పరిస్థితి చూస్తూ నువ్వు బాగున్నావా అని అడగటానికి నాకు నోరు రావటం లేదు. నాకేం బాబు, బాగానే ఉన్నానుగా. అత్తకు దూరమైన భార్య, అత్త చేతుల్లో బానిసగా బతికే కోడలు ఎంత బాగుంటుందో నేను ఊహించుకోగలను. వదిన, నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. నాకెందుకు బాబు? తీసుకో వదిన, పర్వాలేదు. బాబు, నీకు బిస్కెట్ ప్యాకెట్. వదిన, అన్నయ్య ఈ మధ్య ఎప్పుడైనా ఇక్కడికి వచ్చాడా? రాజాలా బతకాల్సిన అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి కల్పించాడు అప్పారావు మావి. రాజాలా బతకాల్సిన అన్నయ్య పూజాలా తిరుగుతున్నాడు గాని అయిందా అత్తగారి మీద ఆరోపణ, వదిన గారి మీద సానుభూతి? కొంచెం రానాయన, నీతో మాట్లాడాలి. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? కొంచెం రానాయన, నీతో మాట్లాడాలి. ఏం లేదు, మా వరాల్ని నీకు ఇచ్చి చెయ్యాలని చిన్నప్పటి నుంచి అనుకుంటుందేగా. అది వాడికి తెలుసుగా. మరి ముహూర్తాలు పెట్టుకోమంటావా? ఆగు, తొందరపడతావే. వాడితోటి మాట్లాడాలి, ఆయనతోటి మాట్లాడాలి. ఏమండి, ఏమంటారు? నేనేమంటాను, నువ్వేమంటే దానికి తందాన అంటాను. నలుగురిలోనూ పరువు తీయడమేనా? నాన్న, అమ్మ చెప్పిన ప్రజ్ఞానికి నువ్వు తందాన, నేను మాత్రం అలా అనలేను. ఈ పెళ్లి చేసుకోను. చేసుకోనంటే ఎట్టా నాయన? ముందుగానే 50 ఎకరాలు నీ పేర్లు రాసి కాగితాలు అక్కడి చేతికి కూడా ఇచ్చాను. 50 ఎకరాలతో నన్ను కొనలేవు మామయ్య. కరెక్ట్, నేను అదే మాట చెప్పాను నాయన. నా బిడ్డ కొన్ని లక్షల ఖరీదు చేస్తాడని చెప్పాను కదా నీకు. ఏం చేస్తా చూడనే, వాడి దగ్గర ఉండేది 50. ఆ 50 ఎకరాలు నాకు ఇచ్చేశాడు. ఆ పై తల తాకట్టు పెట్టేనే ఏదన్నా సర్దుతాడు. దాని గురించి నువ్వు ఆలోచించగా నీ సంగతి ఏమిటో చెప్పు. నువ్వేమైనా చెప్పమ్మా, ఈ పెళ్లి మాత్రం జరగదు. ఇదేదో సినిమా డైలాగ్ లాగుందే. ఊరుకో, చూస్తాను. అక్కయ్య, ఏమిటి దారుణం? నీ పెళ్లి జరగదా? ఏమిట్రా అపశకున్న మాటలు? పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇప్పుడు నీ కూతురు కొంచెం క్రాక్ అని మా వాడికి అమ్మాయి ఎడవకే. నేను వాడి అభిప్రాయం చెప్తున్నాను. మరి కాలం అమ్మాయిలు సినిమాలు గినాలు చూస్తారుగా. కాస్త ఈ మాదిరిగా ఉంటే లూజ్ అని. నీ 50 ఎకరాలు మండిపోను. 50 ఎకరాలతో ప్రపంచం కొట్టానంటావిట్రా? ముష్టి 50 ఎకరాలతో ఏమవుతుంది కాలంలో? అది కాదు, ఒకసారి ఇచ్చిన తర్వాత నానా మా మామ. మా అంటే మా భూమి, మా దేశం, మా ఇది. అన్నయ్య చేత బట్టల వ్యాపారం చేయించి దొంగ లెక్కలు చూపించి బెదరగొట్టి మనకు కాకుండా చేశాడు మామయ్య. మీ అమ్మ కిట్లు శాపనార్థాలు నువ్వు తెలిసినవేగా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావంటే నాలాగే కీలు బొమ్మలాగా తయారవుతావు. మీ అమ్మ నేను ఎలాగో మారం. నీకు బోళ్ళంత భవిష్యత్తు ఉంది, దాన్ని పాటు చేసుకో. ఎంత పని చేశాడు చూడండి, సూర్య ఎంత పని చేశాడు చూడండి. ఏమిటి, ఏం జరిగింది? ఉత్తరం రాసి పెట్టి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడండి. మీరే కదా పంపించారు వాడిని? అయ్యో, నాకేం తెలియదు, నీ మీద ఒట్టు. తిట్లు తినేసరికి ఒట్లు పెట్టుకుంటారా మీరు? తేలండి, తేలు పైకి అనిపించరు. వాడికి పెళ్లి ఇష్టం లేకపోతే వాడి సంగతి ఏదో నేను చూసుకుంటాదని వాడికి అబద్ధాలు చెప్పి ఎందుకని పంపించారు? పెద్ద ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటే చిన్న కూడా వెళ్ళిపోయాడు. ఆ అదృష్టం అందరికీ ఉండదక్క తల్లి. అదే అదృష్టం అనుకుంటే వాడి వెనకాలే మీరు వెళ్ళి ఉండొచ్చుగా. ఎవరన్నారు? తెరడంతా వెతికాను, పావు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఎలా ప్రేమించేది? ఇదొకటి నా ప్రాణానికి క్రాక్. మా బాధలో మేము ఉంటే మధ్య నీ బాధ ఏమిటి తల్లి? బాధ కాదు మావయ్య, బావని ఘాటుగా ప్రేమించమని మా నాన్న గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు. అందుకే ఇప్పుడు ఎలా ప్రేమించేదని అడుగుతున్నా. నీ ఘాటుకు తట్టుకోలేకనే వాడు పారిపోయినాడు. వాడు వచ్చిన తర్వాత తీరిగ్గా ప్రేమిస్తూ గాని అందాక మమ్మల్ని ఊపిరి తీసుకొని తల్లిని కాదని, ఇల్లు కాదని, తండ్రితో మంతనాలాడి వాడు పట్టానికి పోతాడా? అక్కడ వాడికి గంజి నీళ్ళగా దొరుకుతాయా? గంజి నీళ్లు దొరకకపోతే పట్నవాసంలో కుళాయి నీళ్లు సమృద్ధిగానే దొరుకుతాయి అనుకుంటా. అవును, మరి నీ సలహా విన్న వాళ్ళకి కుళాయి నీళ్లే గతి.
ఎంతసేపు పుచ్చుకుంటావా? అన్నయ్య, తమ్ముడు నువ్వా? అన్నయ్య, చివరికి నీ నీడని చూసి కూడా నువ్వు భయపడే స్థితికి వచ్చావన్నమాట. అంతా నా కర్మ. సరే, ఇంట్లో అంతా బాగున్నారా? బానే ఉన్నారు. ఇంటికెడదారా అన్నయ్య? నేను రాను, నా దారిని అనుకోను. అప్పుల వాళ్ళకి భయపడి నీ దారి నువ్వు చూసుకుంటే నిన్ను కట్టుకున్న నేరానికి అక్కడ వదిన ప్రతి క్షణం నరకం అనిపిస్తోంది అన్నయ్య. నన్ను ఏం చేయమంటావు తమ్ముడు? నా తప్పు లేకపోయినా నేను 25,000 కట్టాలని కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు. నన్ను ఎక్కడి నుంచి తెచ్చుకెట్టమంటావు? అమ్మ ప్రాణాలనే వేస్తుంది కానీ డబ్బు మాత్రం కాదు. అది నిజమే అనుకో, కానీ ఎన్నాళ్ళు ఎలా తిరుగుతావు? సత్యంత వరకు అవే మాటలన్నయ్య. నా మాట విని ఇంటికి పద. వద్దు తమ్ముడు, నేను బాకీ ఉన్న సావుకారులంతా నన్ను చూస్తే పోలీసులకు అప్పచెప్తారు. నన్ను వద్దు, వెళ్ళని. నేను వదలను తమ్ముడు. అన్నయ్య, 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 అన్నయ్య. అన్నయ్య, ఏమయ్యా, ఎవరు నువ్వు? ఊళ్ళో ఇన్ని కార్లు ఉండగా చూసి నా కారు కింద పడి నువ్వు చచ్చి నన్ను జైలుకి పంపించి ఆ తర్వాత ఇంతకీ నువ్వు పోలీసులు తరుగుతున్న దొంగవా, ఆత్మహత్య చేసుకోబోతున్న నిరుద్యోగివా? నువ్వెవరివైనా నాకు అనవసరం. ఇదిగో చూడు, ఈ 10 రూపాయలు తీసుకో. అంతగా నువ్వు చావాలనుకుంటే ఏ ఆర్టీసీ బస్సు వెతుక్కో. ఇక నా రెండో పాయింట్. అయ్యా, రెండో పాయింట్ గారు, తమరు చాలా పాయింట్లు చెప్పారు కానీ అసలు పాయింట్ వినండి. నీ అసలు పాయింట్ నాకు అనవసరం అయ్యా. వెళ్ళు, అరే, వెళ్ళు. ఏమండి? వెళ్ళిపో. సరే, ఎవరైనా కట్టించగలే? లేదులేండి. అరే లేదంటే ఏమిటా? రక్తం వస్తుంటాను, రా కట్టుకడతాను. సందేహించకయ్యా, నేను డాక్టర్ని, అదే నా డిస్పెన్సరీ. ఒక చిన్న బ్యాండేడ్ వేస్తే అదే సర్దుకుపోతుంది. నథింగ్ టు వరీ. కమాన్ కమాన్, ప్లీజ్ సీటెడ్. నీ పేరేంటి బాబు? సూర్యం అండి. ఏం చేస్తుంటావు? ప్రస్తుతానికి నిరుద్యోగిని. ఆహా. చూడు, ఉద్యోగం సద్యోగం వెతుక్కోవాల్సిన వాడివి. కాస్త రోడ్డు మీద జాగ్రత్తగా ఉండడం మంచిది కదా. అఫ్కోర్స్ ఇన్ దిస్ కేస్ ది డ్రైవర్ ఇస్ టు బి బ్లేమ్డ్ అనుకో, కానీ రోడ్డు మీద మన జాగ్రత్తలో మనం కూడా ఉంటే మంచిది. సరే. ఆ ఫోటోలో ఉన్నది ఇందాక కారులో ఉన్నాయనే కదండి? ఆయనే బాబు. ఆయన దెబ్బ నేను తిన్నాను. మరి ఆయన ఫోటో మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఆయన చేసిన మేలు మర్చిపోలేక. ఆయన నాకు స్వయాన బావగారయ్యా. అన్నయ్య, రామ్మా రా. చూసావా, మీ ఆయనచే దెబ్బతిన్న మరో వ్యక్తి, పేరు సూర్యం. ఈవిడేనయ్యా మా చెల్లెలు కమల, కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తాం. నమస్కారం అండి. నమస్కారం. ఆ దుర్మార్గుడు కనకారావు ఈమెకి విడాకులిచ్చి ఈవిడి జీవితాన్ని ఎడారి చేసి పారేశాడు. కనకారావు? ఇప్పటికి అర్థమైంది. ఆ కనకారావు ఎవరో కాదండి, మా మేనమావ. ఆ? అంటే నువ్వు సుందరమ్మ గారు అబ్బాయిని. ఓ, త్రిపుర సుందరమ్మ కొడుకువా? రెండో కొడుకుని. ఆ, మీ అమ్మ నాన్న బాగున్నారా బాబు? బానే ఉన్నారండి. చాలా సంతోషంగా ఉందయ్యా మనం ఇలా కలుసుకోవడం. అసలు ఆ కనకారావు ఎందుకు విడాకులు ఇచ్చాడో నేను తెలుసుకోవచ్చా? ఇది 15 సంవత్సరాల క్రితం సంగతి బాబు. అప్పుడు మా కమల కలకలలాడుతూ, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ అందరితో ఎంతో చనువుగా మెసిలేది. ఆ మూర్ఖుడు కనకారావు ఆ నవ్వుల్ని మాటల్ని అపార్థం చేసుకుని కోర్టుకెక్కి విడాకులు తీసుకున్నాడు. ఒక్కగానొక్క బిడ్డ సుశీలను కూడా ఈమె నుంచి వేరు చేసి మాతృహృదయాన్ని గాయపరిచాడు. ఆ రోజు సుశీల బర్త్డే పార్టీ జరుగుతోంది. హ్యాపీ బర్త్డే బేబీ. నమస్తే. నమస్కారం అండి. ఓ స్వీట్ బేబీ. అబ్బాబ్బాబ్బా, ఇంద్ర భవనంలాగుంది. ఇల్లు అంటే ఇది ఇల్లు. మన కొంపలు ఉన్నాయి. ఎందుకు చెప్పానుగా నేను. డాక్టర్ గారు బాగున్నారా? బాగున్నానమ్మా. తిరుపతి దేవుడి దర్శనం అలా దొరుకుతుంది, నీ దర్శనం దొరకడం లేదు. ఏమ్మా కమల, బాగున్నా? మంచి సమయానికే వచ్చా. అవును, ఏంటి పండగ ఇంట్లో? అమ్మాయి పుట్టినరోజమ్మా. అలాగా? మా తల్లి, మా అమ్మే, మా బంగారే. చేతులు ఏం లేకుండా వచ్చాం మనం. తగ్గరమయ్యా పెట్టి దీర్ఘాయుష్మంతరాలే వర్చులు. అన్నయ్య, నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. అందుకే అప్పారావు కూడా తీసుకు. అలాగే మాట్లాడదామమ్మా, ముందు ఈ పండగ కానీ. అమ్మమ్మమ్మ, మళ్ళీ నీకు తీరు దొరకు నేను నమ్మడానికి లేదు. అర్జెంట్ గా మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం. రారా అప్పు, త్వరగా. అలాగే బాబు గారు. అన్నయ్య, అదే నేను ఆస్తి విషయం మాట్లాడతాను. మన ఆస్తి. అదేమిటమ్మయ్యా,
మన ముగ్గురం ఒక తల్లి పిల్లలం కాకపోయినా మన తల్లుల ముగ్గురు ఒక తల్లి పిల్లలే గనక అక్కయ్య వాళ్ళ అమ్మకున్న అంత ఆస్తి, సరే మా అమ్మకున్న కాస్త కూస్త ఆస్తి, పెద్దమ్మ కొడుకు కదా నీ చేతుల్లో పెట్టి పెత్తనం నిన్ను చూడమంటే ఏ ఆస్తి అంటావేంటి? అదే కదా. దేనికైనా సమయం సందర్భం అంటూ ఒకటి ఉంటుంది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పావు? చెప్పు, నీకే న్యాయంగా ఉందా? సరే నేను ఒక మాట చెప్తాను వినండి. వింటాను. ఇక నా రెండో పాయింట్ బావగారు గెస్ట్ అంతా వెయిట్ వచ్చేస్తున్నా. ఓ, రెండో పాయింట్ అన్నాడు, మొదటి పాయింటే చెప్పకుండా పోతున్నాడే. అక్కయ్య, ఓయ్, ఈ అన్నయ్య గారి కడుపులో ఏదో దురుద్దేశం ఉంది. ఉంటుందిరా, ఉంటుంది. వీడెక్కడికి పోతాడ్రా? నా పేరేమిటో నీకు తెలుసురా? త్రిపుర సుందరమ్మ. వీడి విషయంలో మహాకృప సుందరమ్మ అవుతాను. మన ఆస్తి తీసుకుని మనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టి కులుకుతాడా అంట. మీరు బాగున్నారా? కమలా, బాగున్నాను. చాలా రోజులైంది మిమ్మల్ని అదేనండి, చూసి. కమలా, వస్తున్నానండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఈ ఊళ్ళోనే అంటే అదే కాలనీలోనా? ఆ. వస్తున్నానండి. మా ఇంటికి మీరు తప్పకుండా వస్తారు, రావాలి. వస్తారుగా? వస్తాను. కమలా, ఏంటన్నాయా? ఏంటి బర్త్డే కేక్ కట్ చేయడం కంతా రెడీ చేసి పెడితే మీ ఆయనేమో మొహం ముడుచుకెళ్తున్నాడు. వెళ్ళి పిలుచురా. ఏరా రాజే. ఏమండి, గెస్ట్లందరినీ వదిలిపెట్టి మీరు పైకొచ్చారేమిటి? నేనేందుకు పార్టీ నడిపించడానికి గెస్టులు నవ్వులతో ఎంటర్టైన్ చేయడానికి నువ్వున్నావుగా. ఏమిటండి మీరు అనేది? ఏ ఉంటుందమ్మా, పరాయి మగ వాళ్లతో నీ ఇకైకలు పకపకలు చూసి బంధువుల మాకే ఒళ్ళు మండుతుంటే కట్టుకున్న మగుడు పాపం ఎట్టా ఉంటుంది? ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? అసలు ఆ రాజేష్ పార్టీకి ఎందుకు పిలిచినట్టు? నన్ను ఇన్సల్ట్ చేయడానికేగా. అదేమిటి బాబు గారు, రాజేష్ మాతో చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగినవాడు. పైగా ఇంటికి వచ్చిన అతిథులతో కాస్త నవ్వుతూ మాట్లాడితే తప్ప? దామోదరం, మాది కట్టుబాట్లతో పెరిగిన సాంప్రదాయమైన కుటుంబం. మా ఇళ్లలో ఆడవాళ్ళు నలుగురిలో తలెత్తుకు తిరగడానికే సిగ్గుపడతారు. మరి ఈ ఇంట్లో అదేమిటో? మా ఇంట్లో ఆడవాళ్ళకి 10 మందిలో తలంతుకు తిరగాల్సిన కర్మ ఇంతవరకు పట్టలేదు. బావగారు, మా కమల కాలేజీలో చదువుకున్న పిల్ల, సంస్కారం కలదు. కానీ మీ కమల చిరునవ్వులు కన్నీళ్లు నాకే పరిమితం కావాలి. 10 మందిలోనూ సిగ్గు విడిచి నవ్వులు విరజిమ్మే మీ కమల చదువు, సంస్కారం, నాగరికత నాకే నచ్చుబాటు కావు. ఏమండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. కాదు, పూర్తిగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఊరంతలు కొండంతలు చేయటం ఏం బాగోలేదు. నా మాట వినండి బావగారు. బావగారు, స్త్రీకి కూడా పురుషుడితో పాటు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలనే ఆదర్శంతో మా నాన్నగారు కమలను పెంచారు. ఇప్పుడు ఈ కమల మీ నాన్నగారు కూతురు కాదు, ఈ కనకారావు భార్య. పైగా స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండడం అనర్థమని ఆది నుంచి నేను నమ్ముతున్నాను. ఇక నా రెండో పాయింట్, ఇదే విషయం కమలతో 1,00,000 సార్లు చెప్పాను, అయినా లక్ష్య పెట్టలేదు. ఏమండి, తెలిసి నేనే తప్పు చేయలేదు. తెలియక మీ మనసు నొప్పించంటే నన్ను క్షమించండి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాక ఇక ఆ సంసారంలో కల్లోలమే తప్ప మనశ్శాంతి ఉండదు. బావగారు, క్షమించమనంత పట్టు కూర్చోవడం బాగలేదు. దీనికి పర్యవసానం ఏమిటి? కోర్టులో చెప్తారు. వాది ప్రతివాదులైన కలువకొలను కనకారావు, సదరు వాది ధర్మపత్ని అయిన కమలమ్మ మనస్పర్ధల కారణంగా 2 సంవత్సరాలు విడిపోయి ఉండటం వల్లను వాది ప్రతివాదులు అంగీకరించడం చేతను సదరు విడాకులను ఆమోదించడం జరిగింది. భర్త ఇస్తానన్న భరణాన్ని కమలమ్మ నిరాకరించింది. వారిద్దరికీ కలిగిన 5 ఏండ్ల బిడ్డ సుశీలను జాగ్రత్తగా పెంచి పోషించగలరనే నమ్మకంతో వాది అభ్యర్థన మేరకు శ్రీమంతుడైన కనకారావు గారికి అప్పగించవలసిందిగా నిర్ణయించడమైంది. మా కమల దురదృష్టం, ఆ కోర్టు తీర్పు కూడా కనకారావుకు అనుకూలంగానే జరిగింది. భర్తకు దూరమైన భార్యగా, బిడ్డకు దూరమైన తల్లిగా ప్రతి క్షణం బాధపడుతూ ఉంటే చూడలేక నేనే కాలక్షేపం కోసం లెక్చరర్ పనిచేయమన్నా. నా కోసం నేను బాధపడ్డం లేదు, కానీ అన్యం పుణ్యం తెలియని నా సుశీల ఆ భవనంలో బందీగా తయారైంది. అంటే ఏముంది, కూతుర్ని ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా పెంచుతున్నాడు. ఇప్పుడు సుశీల 18 ఏళ్ల పడుచు పిల్ల కాదు, ప్రాణం ఉన్న కీలు బొమ్మ. సుశీల్ నా చెర నుంచి విడిపించి మీ దగ్గరికి నేను చేరుస్తాను. అదంత సులభం కాదు బాబు. సులభం కాదు కాబట్టే నేను రంగంలోకి దిగుతున్నాను. నక్కా రామారావు రమ్మని చెప్పు. అలాగేనే. నువ్వు ఇలా పిలుస్తావని తలుపు దగ్గర ఓ చెవు పెట్టే ఉంచుతాను బావగారు. నక్క, బావగారు అని పిలవడానికి ఇది మీ అక్క బాలాకుమారి ఇల్లేం కాదు. ఇక నా రెండో పాయింట్, 10 రోజుల క్రితం మనం పంపించిన సరుకు ఇంకా గూడ్స్ షెడ్ లోనే ఉండిపోయిందట. ఏం చెయ్యను సార్,
సరుకు నింపడానికి వ్యాగన్లు లేవని, వ్యాగన్లు లాగటానికి ఇంజిన్ లేదని, అసలు రైలు నడవటానికి పట్టాలే లేవని ఇలా చెప్పిన కారణం చెప్పకుండా ప్రతిరోజు తిప్పుతూనే ఉన్నారు నన్ను. లాభం లేదు నక్క. బిజినెస్ చేయడానికి బ్యాంక్ లో డబ్బు ఉంటేనే సరిపోదు, బుర్రలో తెలివితేటలు కూడా ఉండాలి. బ్రహ్మాండమైన నిజం చెప్పారండి. పర్మిషన్ లేకుండా లోపలికి వస్తారా? పర్మిషన్ కోసమే లోపలికి వచ్చానండి. నన్ను గుర్తుపట్టలేదా సార్? నీ కారు కింద నేను పడబోతే ఏదైనా ఆర్టీసీ బస్సు కింద పడమని సలహా ఇచ్చి మీరు ఈ 10 రూపాయలు నాకు ఇచ్చారండి. మీ సమస్య నాకు అర్థమైపోయింది సార్. దాన్ని పరిష్కరించడం నాకు మంచినీళ్ళ ప్రాయం. మిస్టర్, నీకు అక్కడ సంగతి తెలియక మాట్లాడుతున్నావు. ఇంకా వారం రోజుల లోపల సరుకు అక్కడి నుంచి కదలటం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్. నాకు ఒక అవకాశం ఇప్పించండి సార్. 24 గంటలు ఆ పని పూర్తి చేస్తాను. నీకు అక్కడ అంత పలుకుబడి ఉందా? పలుకుబడిలో ఉంది సార్, అంతా మన మాటల్లో ఉంది. అలాగా, అయితే ఆ పని చెయ్యి. ఆ పని చేయాలంటే ఒక షరతు ఉంది సార్. ఏమిటది? మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగమా? సరే, ఆ పని పూర్తి చేయి, నీకు ఉద్యోగం ఇస్తాను. ఇక నా రెండో పాయింట్. అన్నిటికంటే ముందు పాయింట్ వినండి. ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవు. ఉద్యోగాలు ఎందుకు ఖాళీగా లేవు? అతను చెప్పిన ప్రకారం ఆ పని పూర్తి చేసుకొస్తే నీ ఉద్యోగం ఖాళీ అవుతుంది. ఆ ఉద్యోగంలో అతను జాయిన్ అవుతాడు. థ్యాంక్ యూ సార్. ఈ 10 రూపాయలు అడ్వాన్స్ గా ఉంచుకుంటాను. వస్తా బ్రదర్. సూర్యం, గూడ్స్ వేగలు సంపాదించడం అంత తేలిక కాదయ్యా. నువ్వెందుకు ఇచ్చావు అతనికి హామీ? ఉద్యోగం కోసం, ఆ తర్వాత మన కార్యసాధన కోసం. ఇక హామీ అంటారా? మీరున్నారుగా. మొత్తానికి అసాధ్యుడు ఎవరు? సరే, ప్రయత్నం చేద్దాం. నాన్నగారు ఉన్నారా అండి? నాన్నగారు ఉన్నారా అండి? ఏంటండి, మీకు మాటలు రావా? ఆహా, మా నాన్నగారే పరాయి మగవాళ్ళతో మాట్లాడకూడదు, చూడకూడదు అన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఈ ఇంటికి ఎవరు రాకూడదని నీకు తెలీదా? తెలియదు సార్. ఇవాళే మన సరికంతా వేగంలకు ఎక్కించి పంపించేశానని చెప్పడానికి వచ్చాను సార్. నిజంగానా? అవును సార్, నిమిషాల మీద పనులు జరిపించేశానంటే నమ్మండి. సార్, మన ఆఫీస్లో మామూలు ఇస్తానన్న నక్కా గారు తీసుకెళ్లిన డబ్బులు వాళ్ళకి ₹1 కూడా ఇవ్వలేదండి. సరే, విషయాలన్నీ మనం ఆఫీస్ లో మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. మళ్ళీ ఇంటికి ఎప్పుడు రాకు, మర్చిపో. రానండి. చూడమ్మా, నువ్వు తలకాయ ఉంచుకోవాల్సింది పరాయి పురుషుల దగ్గర, నా దగ్గర కాదు. నాన్న, మరి సినిమా అంటే ఏంటి నాన్న? సినిమా అంటే మనుషుల్ని పాడు చేసే ఒక బొమ్మలాట. ఎంతటి అమాయకులైనా ప్రేమించడం దగ్గర నుంచి హత్య చేయడం వరకు కొత్త కొత్త పద్ధతులు నేర్పి పాడు చేసే ఒక దుష్ట శక్తి. అంచేత నువ్వు ఎప్పుడు సినిమాలు చూడకూడదమ్మా. అయినా సినిమా అంటూ ఒకటి ఉందని నీకు ఎవరు చెప్పారు తల్లి? మన పని మనిషి లేదు నరసమ్మ, అది చెప్పింది. గురవయ్య, అయ్యా, మన పని మనిషి నర్సమ్మను అర్జెంట్ గా పనిలోంచి తీసే. ఇక రెండో పాయింట్, ఆ పనిలో ఓ మూగదాన్ని పెట్టు. అలాగే. చూడమ్మా, నువ్వు ఎప్పుడైనా కాలక్షేపానికి కావాలంటే ఓ రామాయణం, భారతం అలాంటివి చదువుకోవాలి. తప్పితే పెద్ద బాల శిక్ష, సుమతి శతకం ఇలాంటివి చదవాలి. ఏమ్మా, తినుమా, తిను. గుడ్ మార్నింగ్ బావా. ముందు నువ్వు ఆ పిలుపు మార్చు, తర్వాత నీ ఉద్యోగం మారుస్తాను. అదేంటి? వారం రోజుల వరకు సరుకు అక్కడి నుంచి పంపించడం ఇంపాసిబుల్ మీద ఇంపాసిబుల్ అన్నావు కదా, అతను ఈజీగా పంపించేశాడు. ఈ రోజు నుంచి సూర్యాన్ని ఆఫీస్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. మరి నేను నిన్ను క్లర్క్ గారు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నువ్వు ఉన్నవా బాబు? సైడ్ రూట్ లోంచి మెయిన్ రూట్ లోకి వచ్చి నన్నే ఓవర్టేక్ చేసేసావు. ఇది అన్యాయం బావా. నిజానికి నేను డిస్మిస్ చేయాలి. అలా చేయనందుకు సంతోషించు. ఇక నా రెండో పాయింట్, నువ్వు వెళ్ళొచ్చు. సూర్యం, మేనేజర్ గా నువ్వు నిర్వహించవలసిన మొట్టమొదటి బాధ్యత రేపు రాబోయే 6వ తారీఖున మా అమ్మాయి సుశీల బర్త్డే. అరేంజ్మెంట్స్ అన్ని మన హోదాకు తగ్గట్టు గ్రాండ్ గా చేయాలి, అంతేగా? కరెక్ట్. ఆ ఏర్పాట్లలో ఏమాత్రం లోపం జరిగినా నేను చాలా బాధపడతాను. నాకింత భారీ ఎత్తున అన్యాయం జరిగిపోతుంది అనుకోలేదక్క.
చెట్టంత అక్కవి నువ్వు ఉండి కూడా నేను ఇలా ఎండిపోతాను అనుకోలేదు. ఊరుకో తమ్ముడు, నేను మీ బావగారికి చెప్పి నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తానుగా. ఏమి ఇప్పిస్తావో ఏం చెప్తావో. రాజుగారి కంటే రాజుగారి బావమరిదికి పవర్స్ ఎక్కువ కదా, అందులోనూ సెకండ్ ఫ్యామిలీ తమ్ముడికి మరీ పవర్స్ ఎక్కువ కదా అని ఊరంతా అప్పులు చేశాను. ఇప్పుడు అవి తీర్చకపోతే ఊళ్ళో వాళ్ళు నన్ను గుతికి ఆరేస్తారు. నా మేనేజర్ పోస్ట్ తీసుకెళ్లి ఆ సూర్యం గడికిచ్చాడు. చేయకుండా వీడిని ఇంకా ఉద్యోగంలో ఉంచితే నా బిజినెస్ తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేసేవాడు. చూసావక్క ఎటువంటి మాట్లాడుతున్నాడో. ఏమిటండి మీరు ఏదో చంటి వెధవ చిన్న తప్పు చేశాడని చిన్న ఉద్యోగంలో పెట్టడం ఏం బాగుంటుంది చెప్పండి. నువ్వెన్ని చెప్పినా సరే వీడికి పెద్ద ఉద్యోగం చేసే యోగ్యత లేదు. అంతేనంటావా? అంతే. పార్వతిని పోగొట్టుకున్న దేవదాసు కంటే ఉద్యోగం పోగొట్టుకున్న నా మనసు బాధతో కుతకుతలాడిపోతోంది. ఈ మంట తలాటానికి ఒక పెద్ద మందన్న అయ్యి ఉందా? నాతో కలిసి తాగే అర్హత కోల్పోయావరా? ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఉద్యోగం తీసేసి మందులో వాటా మానేసి నన్ను మంత్రదండం లేని మాయలు పకీరం చేస్తావా? తమ్ముడు నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతానుగా, వెళ్ళు. నీ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుని పెడుతున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి, మీరెంతో మందికి ఆశ్రయం ఇచ్చారు, వాడొక్కడు మీకు బరువయ్యాడా? వాడి ఉద్యోగం వాడికి ఇచ్చేయండి. పాపం చంటి వెధవ. వాడా చంటి వెతవ. పెళ్లి చేస్తే 6 పిల్లలు పుట్టుండేవారు కుంట వెతవది. మొత్తానికి కోట్లో పాగా వేసాం అన్నమాట. కంగ్రాచులేషన్. అప్పుడే అభినందించేయకండి. నేను సాధించదలుచుకున్న కార్యక్రమంలో ఇది మొట్టమొదటిది మాత్రమే. మరో 3 రోజుల్లో సుశీల పుట్టినరోజు పండుగ వస్తుంది. ఆ పార్టీకి అత్తయ్య గారు రావటం, సుశీలను దగ్గరగా చూసుకోవటం, వీలైతే మాట్లాడటం మా 2వ కార్యక్రమంగా నిర్వహింపబడుతుంది. దాదాపు అదేలా వీలవుతుంది బాబు? మీరే చూస్తారుగా, ముందే చెప్తే సస్పెన్స్ పోతుంది. నైస్ టు సీ యు. గురవయ్య, అయ్యా సూర్యం ఎట్లా కనిపించదే? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి బాబు. అదిగో వస్తున్నారు బాబు. సూర్యం గుడ్ ఈవినింగ్. వెల్కమ్. ఈమె ఈవిడ నూర్జహాన్ బేగం అని మా ఫ్రెండ్ అంజద్ ఖాన్ చెల్లెలు. మా ఇంటి పక్కనే ఉంటుంది. పార్టీ చూస్తానని సరదా పడితే తీసుకొచ్చాను. రండి. పిలిచిన వాళ్ళంతా వచ్చినట్టే కదా. ఆల్ రైట్, పార్టీ ప్రారంభిద్దాం. డియర్ ఫ్రెండ్స్, మా ఆహ్వానాన్ని మన్నించి మీరంతా ఈ పార్టీకి వచ్చినందుకు మా బాస్ తరపున మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీ ఆశీర్వాదాలు అందుకోవడానికి కుమారి సుశీలాదేవి గారు విచ్చేస్తున్నారు. కేక్ కట్ చేయమ్మా. అమ్మాయి కొవ్వొత్తు రూదేసి కేక్ కట్ చేయి. సుశీల గారు ఓ పాట పాడాలి. నాకు పాటలు రావు. అయితే 4 మాటలైనా మాట్లాడండి. నాకు మాటలు కూడా రావు. నాకు ప్రపంచమే తెలియదు. నాకు తెలిసిందల్లా మా నాన్నే. అమ్మాయి గురించి మీరేం వరే అవ్వకండి సార్. ముందు గెస్ట్ సంగతి చూడండి. అవునవును. సుశీల, ఎవరు మీరు? నేనేనమ్మా, మీ అమ్మని. మీ అమ్మ లాంటి దాన్ని. సరిగ్గా నీలాగే నాకు బిడ్డ ఉండేది. చిన్నప్పుడే తప్పిపోయింది. నిన్ను చూస్తుంటే ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది. సుశీల, ఈవిడెందుకు వచ్చింది మేడం? ఈవిడికి చిన్నప్పుడే కూతురు తప్పిపోయిందటండి. పాపం మీ అమ్మాయిని చూస్తుంటే ఆ తప్పిపోయిన కూతురు గుర్తుకొచ్చిందట. నువ్వు వెళ్ళి పని చూసుకో.
మా సుశీల ఏడుస్తున్నా ఊరుకో గదవ పుస్తకాలు గదవ కథలు ఎప్పుడు ఒకటేలా రాస్తారు. అదేంటమ్మ గారు పుస్తకాల మీద కోపం ఎందుకుంటున్నారు? పుస్తకం మీద ఏం కోపం కాదు, ఎవరు రాసినా ఒకటేలా రాస్తారు. బావేమో మర్దను ప్రేమించటం, మర్దలు బావను ప్రేమించటం. ప్రేమ 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 ఒకటే ప్రేమ. మీకు ప్రేమించడం అంటే మా చెడ్డ కోపంగా అమ్మ నాకు ప్రేమించటం అన్నా చేపల పులుసు అన్నం తినటం అన్నా భలే ఇష్టం. మరి కానివ్వండి. అదేలా కుదురుతుంది? మా బావేమో చెప్పకుండా చేయకుండా పారిపోయాడు. ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించేది? అదేంటండి మీ అత్తయ్య గారు మీ అత్తయ్య గారు మీ మామగారు ఉన్నారు. ఆడవాళ్ళు ఎవరైనా ప్రేమించుకోవడం సినిమాలో చూసావా? మరి మిమ్మల్ని ప్రేమించడానికి ఎవరున్నారు అబ్బాయి? నేను తప్పి ఫోన్లో నిన్నే ప్రేమించేస్తాం. అలాగేనండి. ఏ మూగ మనసుల సినిమాలో సావిత్రి కూడా నాలాగే డబ్బున్న అమ్మాయే కదా, మరి పడవ నడిపి నాగేశ్వరరావుని ప్రేమించలేదా? ఆవిడ ప్రేమించండి రైతే, మరి నాకు పొడవలేదే. లేకపోతే పర్వాలేదులే, మనం ఈ రోజు నుంచే ప్రేమించేసుకుందాం, సరేనా? ప్రేమించుకోవడం పర్వాలేదు, కానీ ఈ విషయం మాతో తెలుస్తుంది. దీపంతో వాటర్ పెట్టేస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎట్టా తెలియకుండా ఉంటుంది. అది కాదు, అది మూగ ప్రేమ కదా, మాటలు ఉండవు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. మేనర్స్ అంటే ఏమిటో తెలుసా నీకు? ఉట్టి మేనర్స్ ఏం కర్మ, డాక్టర్స్ లాయర్స్ నర్సులు అందరూ తెలుసు నాకు. పై అధికారులను గౌరవించడం నేర్చుకో. అంటే మీకు దండం పెట్టలేదనేగా? ఒకళ్ళ చేత దండం పెట్టించుకోవడమే గానీ పెట్టడం నాకు చేత కాదు. చేత కాకపోతే నేర్చుకో, లేకపోతే నేను నేర్పించాల్సి వస్తుంది. అయినా ఆఫీస్లో ఏమిటి పేపర్లు చదవటం? లోక్సభలో ఉద్యోగాలు ఏమన్నా ఖాళీగా ఉన్నాయేమో అని వెతుకుతున్నాను తప్ప. అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెతుక్కో. ఆఫీస్లో ఆఫీస్ పనే చేయాలి. మైండ్ యువర్ బిజినెస్. నక్క, నీ పేరుని సార్థకం చేసుకోవటానికి ఏదో మాస్టర్ ప్లాన్ వెయ్యకపోతే నీ పొజిషన్కి చాలా ప్రమాదం వచ్చేట్టుంది. సూర్యు, పార్టీ బాగా అరేంజ్ చేసావయ్యా. గెస్ట్ అంతా చాలా సంతోషించారు. ఇక రెండో పాయింట్, ఆ అమ్మాయి సుశీల గురించి ఏమనుకుంటున్నారో విన్నావా? విన్నానండి. ప్రతి గెస్ట్ దగ్గరికి స్వయంగా వెళ్లి వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించాను. వాళ్ళు ఏమనుకుంటున్నారో మూడే మూడు ముక్కల్లో చెప్పు. అమ్మాయి నిజంగా అప్సరస్ అండి. ఇది మొదటి ముక్క. అమ్మాయి గారిని మీరు మిలిటరీ డిసిప్లిన్ తో పెంచారు. ఇది రెండో ముక్క. ఇక మూడో ముక్క. చెప్పు, ఆగిపోయావే. మీరు కోపగించుకోనంటే చెప్తానండి. పర్వాలేదయ్యా, చెప్పు. అమ్మాయిని గూట్లోని రామచిలకలా పెంచారు, చదువు సంధ్య లేకుండా చేశారని అందరూ ఏకగ్రీవంగా కామెంట్ చేశారండి. నిజమేనయ్యా. స్కూలుకి పంపిస్తే చదువు మాట ఎలా ఉన్నా మిగతా వ్యవహారాలన్నీ అబ్బుతాయేమోనని భయపడి మానేశానయ్యా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్. ఈ రోజు నుంచైనా ఇంట్లో వచ్చి చదివించవచ్చుగా. నేను అదే అనుకుంటున్నాను. సరే, నా రెండో పాయింట్, నువ్వే ఓ మాస్టర్ని ఏర్పాటు చేయి. వెంటనే ఓ చాకు లాంటి కుర్రాన్ని అపాయింట్ చేసేస్తాను సార్. వద్దయ్యా వద్దు. మాస్టర్లు ఎప్పుడు చాకులాగా బాకులాగా ఉంటే చేయి తెగిపోయే ప్రమాదం ఉంది. రిటైర్ అయిపోయి తల పండిపోయిన ముసలాన్ని చూడు, అన్ని విధాలా సేఫ్టీ. గుడ్ మార్నింగ్ సార్. మీరు నన్ను మీ సూర్యం పంపించినారు. ఐఎమ్ ఏ లెక్చరర్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్. ఓ, అలా కూర్చోండి. మీ పేరేమిటన్నారు? ఇంకా అనలేదు, ఇప్పుడే చెప్పుకుంటున్నాను. డేవిడ్ రజాక్ ప్రకాశం. చాలా విచిత్రంగా ఉంది మీ పేరు. మీకు 60 దాటాయి అనుకుంటాను. 60 దాటి 20 ఏళ్ళయింది. అబ్బా, అయినా ఎంత హెల్తీగా ఉన్నారు. మనం కొన్నాళ్లు మిలిటరీలో మేజర్ గా పనిచేశాం. అందుకే మన వర్క్ లో పెండింగ్ ఉండదు, ఉండదు. చూడమా, మాస్టర్ గారు వచ్చారు. ఈ వేళ నుంచి నీకు ఇంగ్లీష్ చెప్తారు. దండం పెట్టు, దండం పెట్టు. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. అదేమిటి? అదే, మీ అమ్మాయి వినయ విధేయతలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రోజే పాఠాలు వెరీ గుడ్. ప్రారంభిస్తాను. అలాగే కానివ్వండి. ఏమా, జాగ్రత్తగా నేర్చుకోవాలి. నాకు అవతల పని ఉంది, బయటకు వెళ్ళొస్తాను.
వస్తాను. ఇలారా కూర్చో. పర్వాలేదు కూర్చో. ఒక్కసారి ఇలా చూడు. చూడమంటుంటే పరాయి వాళ్ళని చూడకూడదని మా నాన్నగారే అన్నారు. నేను పరాయివాణ్ణి కాదుగా, నేను మేస్టార్ని. నన్ను చూడొచ్చు. చూడు. మా మేనేజర్ గారు కదా? అవును సుశీల, ఉద్యోగానికి మేనేజర్ని, కానీ వరుసకు నీకు బావని. బావా? అవును, బావని. ఆ కాశీ మజిలీ కథంతా తర్వాత చెప్తాను గాని నీకు దూరమైన మీ అమ్మను నిన్ను కలపటానికే ఈ వేషం వేశాను. ఏమిటి? మా అమ్మ బ్రతికే ఉందా? మరి మా నాన్న చచ్చిపోయిందని చెప్పారు. అదంతా అబద్ధం. నీ బర్త్డే పార్టీకి బురకా వేసుకుని పైకొచ్చి నిన్ను కలుసుకుందే ఆవిడే మీ అమ్మ. అప్పుడే మా అమ్మని తెలుసుంటే నేను విడిచిపెట్టేదాన్ని కాను. బావా, మా అమ్మని చూడాలి నుండి మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు? అలాగే, కొంచెం ఓపిక పట్టు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను. నువ్వు, మీ అమ్మ, నాన్న అందరూ కలిసి సుఖంగా ఉండేట్టు చేస్తాను. నువ్వేం భయపడకు. ఇక పాఠాలు మొదలెడదామా? ఏ ఇదా? ఏ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.